భార్య ఇద్దరు. ఆ! వాళ్ళు మామూలుగా అయితే వాళ్ళు కూలి చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తుంటే, ఈ మైక్రో ఫైనాన్స్, ఫిన్ ఫైనాన్స్ అని చెప్పి భూధం ఫైనాన్స్ అని చెప్పి ఈ లోకల్‌లో ఈ మధ్యల గ్రామాలలో ఆ! విపరీతమైనటువంటి వడ్డీ రేట్లతోటి వాళ్ళకు డబ్బులు ఆశ ఎరజూపి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈ లోకల్ బ్యాంకులు చేస్తున్నాయి. అసలు ఏమైంది? ఎంత లోన్ తీసుకున్నారు? యాప్‌ల ద్వారా ఎంత లోన్ తీసుకున్నారు? మరి నిజంగా ఏమైనా వడ్డీ ఎక్కువ పెట్టిర్రా? లేకపోతే ఎట్లా? చనిపోవడానికి కారణాలేంటి అసలు? అయితే వీళ్ళ రిక్వైర్మెంట్‌కి సరిపోంగా కూడా అదనంగా కూడా వీళ్ళు మీకు కావాలంటే తీసుకోండి అని వాళ్ళు ఒత్తిడి చేయడం వల్ల తీసుకోవడం జరిగింది. ఆ! అదే క్రమం లోపల హ్మ్. మళ్ళీ కట్టే క్రమం లోపల అంతే పెద్ద ఎత్తున వీళ్ళు ఒత్తిడి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ మధ్యవర్తులను పెట్టడం, మధ్యవర్తులతోటి ఊర్లో వీళ్ళకి గొడవలు పెట్టించడం. ఆ! అంటే పరువుకు సంబంధించిన ఆత్మహత్యలు జరిగిన అంటే డబ్బులు కట్టకపోతే పరువు తీస్తామనే రేంజ్‌లో ఒక తీస్తేనే కదా వీళ్ళు ఆత్మహత్య చేసుకునేది. ఆ! వాళ్ళు దినచర్య రోజు కూలికి పోతేనే వాళ్ళ ఇల్లు గడుస్తుంది. అంటే ఏమన్నా భూమి జాగా ఉందా అన్న? లేకపోతే ఓన్లీ లేదు కూలి లేదు. వాళ్ళకు ఒక చిన్న గుడిసె పెంకుటిల్లు తప్ప. మీరు నిన్న చూసే ఉంటారు. ఆ! నిన్న ప్రెస్ ఆహ్, మీట్ కొట్టినట్టున్నారు మీరు గూడా. ఆ! ఆ! కలిసినట్టున్నారు గదా మీరాయన. కలిసి వాళ్ళకి సంబంధించి తీన్మార్ మల్లన్న గారు కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. మీ భవిష్యత్తుకు నేను అండగా ఉంటా అని చెప్పి తీన్మార్ మల్లన్న గారు కూడా తీన్మార్ మల్లన్న సొసైటీ ద్వారా మేము మిమ్మల్ని మా వంతుగా మీకు సహకారం అందిస్తామని వాళ్ళను ఓ రోజు క్యూ న్యూస్ లైవ్ కూడా తీన్మార్ మల్లన్న గారు తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది. హ్మ్. ఎ హ్మ్. అంటే పాప, బాబా? ఒక పాప, ఒక బాబా? లేదు, ఇద్దరు బాబులే. ఇద్దరు బాబులు ఎంత ఎన్ని సంవత్సరాలుంటాయి? చిన్నవాళ్ళా? పెద్దవాళ్ళా? పెద్ద బాబు 14 ఇయర్స్, చిన్న బాబు 9 ఇయర్స్. మరి వాళ్ళకు మళ్ళీ ఆ! ఈ చనిపోయిన వీళ్ళ తండ్రి దేవేందర్‌కు తల్లిదండ్రులు లేరు. హ్మ్. ప్లస్ వాళ్ళ తల్లి తరపున గూడా ఒకాయన కేర్ టేకర్‌గా ఉండి ఆ దేవేందర్‌ను ఆయన అడాప్ట్ చేసుకున్నాడట ఒకప్పుడు. హ్మ్. అంటే ఇప్పుడు పూర్తిగా అనాథలైనటువంటి పరిస్థితి ఉంది ఇద్దరు పిల్లల పరిస్థితి. అంటే ఎవ్వరు లేరా? ఇప్పుడు వీళ్ళకి ఆధారం చుట్టాలు ఇట్లా దగ్గర వాళ్ళు, బాబాయ్, పిన్ని వాళ్ళు ఎవ్వరు అంటే లేరా? ఇక దూరపు చుట్టాలు ఈరోజు ఈ ప్రస్తుత సమాజంలో ఏం జరుగుతుందంటే, ఆ! ఎవరు మన ఇప్పుడు కుటుంబాన్ని ఎవరు మనం పోషించుకోవడమే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అవునవునవును. ఉంది. అవును. అలాంటి క్రమం లోపల ఇంకో కుటుంబాన్ని మనం పోషించడం అనేది ఇది చాలా కష్టతరమైన పని. అయినా కూడా ఇప్పుడు గ్రామస్తులు ఇన్ని డబ్బులేసుకొని మన ఊర్లలో ఎట్లుంటదో బహుశా మీకు తెలిసే ఉంటది. అంటే ఒక ఇల్లు మాత్రమే ఉంది ఈళ్ళకు. ఒక ఇల్లు మాత్రమే ఉంది. ఆ! ఆ ఇల్లు కూడా పెంకుటిల్లు. ఆ పెంకలు కూడా పూర్తిగా లేవు పైన. ఆ! అలాంటి పరిస్థితులలో తీన్మార్ మల్లన్న గారు ఆ పరిస్థితి చూసి చలించి నిన్న నన్ను అక్కడికి వెళ్ళమనడం జరిగింది. హ్మ్. చుట్టుపక్కల ఆ ప్రజలు కూడా అంతా వచ్చి సార్ మీరే ఏదన్నా వీళ్ళకు ఆధారంగా ఉండాలి అంటే అంటే మల్లన్న ఎంత గారు ఎంత లోన్ తీసుకున్నారన్న? ఈ యాప్‌ల ద్వారా ఎంత లోన్ తీసుకున్నారు ఈళ్ళు? వీళ్ళు 2.5 నుంచి 3 లక్షలు ఒకసారి. ఆ! తర్వాత ఒక 1,00,000 ఒకసారి. అంటే ఎంత కట్టిర్రు? ఇప్పటి వరకు ఎంత కట్టిర్రు? ఏమన్నా ఎక్స్‌ట్రా ఇంట్రెస్ట్ ఏసిర్రా? లేకపోతే ఎట్లా ఇంట్రెస్ట్ ఎంత ఇప్పుడు వీళ్ళు కట్టింది వాళ్ళు తీసుకున్న దానికి ఇంట్రెస్ట్ కూడా కాదు. ఆ! ఇంట్రెస్ట్ అంటే వీళ్ళకు 24%, 35% అని చెప్పి ఇలా పర్సెంటేజ్ చెప్తే అర్థం కాలేదు. ఆ! అర్థం కాకపోతే ఆల్మోస్ట్ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుందంటే 5% ఇంట్రెస్ట్ అవుతుంది. అంటే ఆహ్, ఒక లక్షకు ఆ! నెలకు రూ. 5,000 చొప్పున వీళ్ళు 5 రూ. 5,000 లక్షలు తీసుకుంటే అమ్మ! అంటే వీళ్ళిద్దరు 25,000 కూలి పని ఇంట్రెస్టే చేసి కట్టాలి. మిత్తికి కూడా సరిపోవన్నా? సరిపోదు. అదే కదా! వీళ్ళు వడ్డీకి సరిపోకనే మళ్ళీ వాళ్ళు ఒత్తిడి చేయడం, తీవ్రమైన ఒత్తిడి చేస్తే వీళ్ళదేముంది దినచర్య కూలిపోతే మాత్రమే వీళ్ళకి డబ్బులొస్తాయి. అవునవును. ఆ కూలికి పోయిన డబ్బులు అంటే వీళ్ళు ఈ లెక్క ప్రకారం చూసినా రోజుకి రూ. 800 చొప్పున ఇద్దరు పోయినా కూడా రావు. ఆ! ఆ! పూటెట్లా గడుస్తది? పిల్లల్ని ఎట్లా అంటే పెంచుకుంటారు? మళ్ళా ఇప్పుడు సంవత్సరంలో ప్రతి నెల ఉంటదని గ్యారంటీ లేదు గదా పాపం. నెల కాదు, మళ్ళీ ఇది వారం చిట్టి. వారం చిట్టీల్లాగా ఇది ఒక వారానికే రూ. 200 ఆహాహా! కట్టాలే. వారానికి ఇంకో కట్టాలా? ఇంకొకటి నెలకు కట్టాలే. హ్మ్. అలాంటి పరిస్థితి లోపల వీళ్ళ కుటుంబం ఏడ గడుస్తది? వాళ్ళకు మళ్ళీ వీళ్ళకు వడ్డీలు ఏడ కడతారు? హ్మ్. అలాంటి పరిస్థితిలో కొంచెం టైం ఇవ్వండి అంటే చెప్తే వాళ్ళ ఊర్లో వాళ్ళకి వీళ్ళంతా ఒక టీమ్ లాగా ఫామ్ అయిపోయి ఆ టీమ్‌ను వీళ్ళ ఇంటి మీదకి పంపించడం. ఆ! మీ వల్ల మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు గొడవ చేయడం వల్ల హ్మ్. మనస్తాపానికి గురయ్యి వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అరే పాపం! ఇద్దరు ఇది బాబులు మనం కూడా పై అనాథలైపోయారు. అధికారుల దృష్టికి ఈరోజు తీసుకుపోతున్నా. ఆ! కలెక్టర్ గారి దృష్టికి అంటే వాళ్ళ వీళ్ళ ఈ వాళ్ళ కుటుంబానికి అండగా నిలవండన్న దయచేసి. తప్పకుండా వాళ్ళ కుటుంబానికి తీన్మార్ మల్లన్న గారు చెప్పిర్రు. ఒకరోజు తీసుకురమ్మన్నారు. వాళ్ళకి సంబంధించి ఏదో ఒకటి మన వంతుగా తీన్మార్ మల్లన్న టీం నుండి చేస్తాం. తప్పకుండా. అయినా గూడా హ్మ్. ఇప్పుడు ఈ ఒక్కరి సమస్య కాదు. అవును. ఇప్పుడు అవును. చాలా మందున్నారు ఇట్లా ఈ యాప్‌ల ద్వారా డబ్బులు తీసుకున్న తర్వాత ఓ మాట
అంటే ఇచ్చేదాకా ఓ మాట ఇచ్చిన తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ అది ఇది అని బాగా బాధించి ఇప్పుడు అదే కేంద్ర దాని మీద ప్రభుత్వం ఇప్పుడు కూడా మనం వీటిపైన ఫైట్ చర్యలు చేయడానికి తీసుకుంటుంది కదా. దాని మీద ఫైట్ చేయడానికే ఈరోజు మనకు మల్లన్న గారు కూడా కొన్ని దిశానిర్దేశాలు చేయడం జరిగింది. దాని మీద మనం ఈరోజు ప్రొసీడ్ అవుతున్నాం. సరే ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెంకటేష్.